నమస్తే అండి. నా పేరు సురేష్. నేను మ్యాక్స్ సీడ్స్ ఎంప్లాయీని, ఎంబిగనూరు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాశి ఇక్కడ ఏదైతే పండు వేసినారో ఈ రాశి వచ్చేసి మనం ఇందాక ఒక పొలంలోకి వచ్చి వెళ్ళి వచ్చాము. ఆ రైతు పేరు వచ్చేసి కురువ రామలింగడు, ఎర్రకోట గ్రామము, ఎమ్మిగనూరు మండలము, కర్నూలు జిల్లా అండి. ఫస్ట్ కటింగ్ ఆల్రెడీ ఇంతకుముందు 10 క్వింటాలు అయింది. అది ఆల్రెడీ అమ్ముకొచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ ఈ రాశిది మళ్ళీ ఈరోజు 2 రోజులు అవుతుంది, ఇంకా తెంపుతున్నారు పండు. మొత్తం ఓవరాల్గా ఈ సెకండ్ కటింగ్ వచ్చేసి 20 క్వింటాల వరకు అవుతుంది. మళ్ళీ దాంతోపాటు చేనులో కూడా పచ్చికాయ ఉందండి. ఆ పచ్చికాయ కూడా సుమారుగా అంటే ఒక 15 క్వింటాల దాకా వస్తుంది. అలాగే ఆ పచ్చికాయ తర్వాత కూడా మళ్ళీ సిగుసుంది, మళ్ళీ పూత కూడా ఉందండి. ఆ పూత కూడా ఒక తర్వాత మళ్ళీ ఆ పచ్చికాయ పండిన తర్వాత మళ్ళీ ఆ పూత వచ్చేది అదొక 15 క్వింటాలు వేసుకుంటే కూడా సుమారుగా అంటే దగ్గర ఈ యొక్క రైతుకు వచ్చేసి ఎకరన్నర పొలం ఉంటుంది. 50 నుంచి 60 క్వింటాల వరకు రావచ్చని అంచనా ఖచ్చితంగా వస్తుందనే భావిస్తున్నారు రైతు కూడా. మిగతా చుట్టుపక్కల రైతుల వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ యొక్క రైతు, ఇప్పుడు మనం చూస్తున్న ఈ రైతు వచ్చేసి సుమారుగా ఆల్రెడీ 10 సంవత్సరాల నుండి కూడా ఈ సీడు మ్యాక్స్ సీడ్స్ వాళ్ళది మ్యాక్స్ డిలక్స్ దివ్య వాడుతున్నాడు, విత్తనం వేస్తున్నాడు. ఇప్పుడు ఇది 11వ సంవత్సరము. ఏకంగా 11 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క మ్యాక్స్ సీడ్స్ వాళ్ళది మ్యాక్స్ డిలక్స్ దివ్య వేస్తున్నాడంటే ఆ యొక్క విత్తనంలో ఉన్న దమ్ ఏంటి, అసలు ఆ విత్తనంలో ఉన్న నాణ్యత ఎంత ఉంటుందో, ఎంత ఉంటే తప్ప ఆ యొక్క రైతు దాన్ని నమ్మి దాని ఇష్టంతో ప్రేమతో ప్రతి సంవత్సరము మళ్ళీ అదే విత్తనం వేస్తాడో మీరు రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి. ఇప్పుడున్న ఈ పర్టికులర్ పీరియడ్ టైంలో ఎన్నో కొత్త కంపెనీలు వస్తున్నాయి, ఎన్నో కొత్త విత్తనాలు వస్తున్నాయి. కాబట్టి ఎంతోమంది ఆయన కూడా చెప్పారంట, అంటే ఈ విత్తనం వేసుకో, ఇది బాగుంటుంది, దానికంటే బాగుంటుంది, ఇది పలానా ఈ విత్తనం వేసుకో, దానికంటే బాగుంటుంది అని ఎంతోమంది రైతుకి చెప్పారంట. కానీ ఆ రైతు వినకుండా ఏకంగా లేదు నాకు ఇదే నమ్మకమైంది, నేను ఇదే వేస్తున్నానని చెప్పి ఏకంగా 11 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క విత్తనాన్ని కంటిన్యూ చేస్తున్నానంటే మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రైతుకు కూడా నిజంగా కృతజ్ఞతలు. మంచి మెయింటెనెన్స్, అసలు ఎక్సలెంట్ మెయింటెనెన్స్. ఎందుకంటే సీడు నాణ్యతతో పాటు రైతు మెయింటెనెన్స్ ఉంటేనే ఈ రకంగా పంట పండడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతుకు కూడా నిజంగా కృతజ్ఞతలండి. ఈ సందర్భంగా మేము నిజంగా చాలా సగర్వంగా చెప్తుంటున్నాము. మ్యాక్స్ సీడ్స్ వారి ఎండి సార్కి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇంతటి అసలు 11 సంవత్సరాలు. ఇంకో విషయం ఏంటంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత చాలా రకాల విత్తనాలు మనం చూస్తూ ఉంటాం మార్కెట్లో. ఎంత కొంత నాణ్యత అనేది తగ్గుతుంది, మనం చూస్తున్నాం. నాణ్యత తగ్గుతుంది, సైజులు కావచ్చు, లేదా దానికి ఏదైనా వైరస్ అటాక్ కావడమో, లేదా ఏదైనా ముడత రావడమో, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఈ పర్టికులర్ ఈ యొక్క వాతావరణంలో మనం చూసాం, మొన్న కూడా విపరీతమైన వర్షాలు పడ్డాయి. మన కళ్ళారా చూసాము. వర్షాలు కాకుండా ఇంతకుముందు వర్షాలు కూడా మేము చూసామన్నా మాకైతే ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఇది మామూలుగా తండ్రికి కూడా తట్టుకుంటుంది. ఇంకా మ్యాక్స్ డిలక్స్ దివ్య అనేది విత్తనము ఎప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అయితే చెప్తున్నాడు. ఇంతకంటే ఏ ఒక్క కంపెనీకైనా, ఏ ఒక్క విత్తనానికైనా ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని రైతు సోదరులందరినీ కూడా. క్వాలిటీని, ఎందుకంటే ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గలేదు. మేము ఇందాక కూడా చూసాము, ఎక్సలెంట్ సైజులు, అసలు కలర్లో కానీ బేరింగ్స్లో కానీ సైజులు ఎక్సలెంట్. మీరు ఏ పండైనా చూసుకోండి, ఏ ఒక్క కాయ అయినా చూసుకోండి, పచ్చికాయతో పాటు పండుకాయ కూడా. ఇంకోటి, ఫస్ట్ కటింగ్ నుండి కూడా లాస్ట్ చివరి కటింగ్ వరకు కూడా అదే సైజే ఉంటుందంట, అదే కలరే ఉంటుందంట. ఎక్కడ కూడా కొంచెం కూడా సైజు కూడా తగ్గడం లేదని చెప్తున్నారు రైతు. ఈయన చూసుకొని కూడా ఇదే ఊర్లో ఎర్రకోట కావచ్చు, పార్లపల్లి కావచ్చు, ఈ యొక్క విలేజెస్లో కూడా వేశారు. వాళ్ళు కూడా నిజంగా చాలా వెరీ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎర్రకోటలో వచ్చేసి ఇంకొక రైతు వచ్చేసి 8 సంవత్సరాల నుండి వేస్తున్నాడంట, ఇంకొక రైతు వచ్చేసి 5 సంవత్సరాల నుండి, ఇంకొక రైతు వచ్చేసి మన పార్లపల్లిలో నిన్న వెళ్ళాను ఫీల్డ్కి, 3 సంవత్సరాల నుండి కూడా అదే చేస్తున్నాను అంటున్నాడు. రైతులందరికీ కూడా జై కిసాన్ అండి. ఇలాగే రైతుకి మంచి పంటలు పండి ప్రభుత్వాన్ని కూడా మంచి గిట్టుబాటు ధరలు కల్పించేలాగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే రైతులు బాగుంటేనే కంపెనీలు బాగుంటాయి, షాప్ వాళ్ళు బాగుంటారు, షాప్లో కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా బాగుంటారు. కాబట్టి ఇదే క్వాంటిటీని, ఇదే నాణ్యతను ఇలాగే కంటిన్యూ చేయాలని మేము కూడా కంపెనీ వాళ్ళకి మేము కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. జై కిసాన్. థ్యాంక్ యూ.